సో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. సో ఆయన గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన అంటే కూడా మీకు అభిమానం కదా. మామూలుగా కాదు సార్. చిరంజీవి గారు అంటే చిరంజీవి గారి కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు అంటే హీరోస్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓకే, ఏం చెప్తారు ఆయన గురించి? అంటే ఆయన గెలిచాడు. ఇన్స్పిరేషన్ సార్. పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్పాలంటే, అంటే చాలా బుక్స్ కానీ వాటి మీద ఉన్న కవర్స్ కానీ హెడ్డింగ్స్ మనం చదువుతూ ఉంటాం. వివేకానంద గారు చెప్పిన ఒక మాట కొటేషన్స్ ఉంటాయి. అలాగే రమణ మహర్షి గారు చెప్పిన కొన్ని కొటేషన్స్. ఇప్పుడు కళ్యాణ్ గారి కోసం చెప్పే కొటేషన్స్ చాలా ఉంటాయి, చాలామంది వస్తుంటాయి. ఎన్ని కష్టాలు పడి ఎన్ని అవమానాలు పడి ఒక్క సీటు కూడా గెలకుండా ఆయన ఓడిపోయి, ఆయన ఒక పార్టీ పెట్టి 5 ఏళ్ళ క్రితం ఆయన ఒక పార్టీ పెట్టి ఓడిపోతే చాలా అవమానం అది. అరే నీ పార్టీ పెట్టి నువ్వే గెలలేకపోయావని ఇంతమంది అవమానించినా కూడా మళ్ళీ కష్టపడి ఎంత పట్టుదలతోటి ఎక్కడ కింద పడకుండా ఆయన కష్టపడుతూ మిగతా వాళ్ళందరినీ ఒక రేంజ్కి తీసుకెళ్తూ ఆయన ఈరోజు సీట్లో కూర్చోన్నారంటే దట్ ఈస్ కళ్యాణ్ సార్. ఆయన ఇన్స్పిరేషన్ పెట్టుకోవాలి సార్ ఎప్పుడు కూడా. ఆయన ఈ సిచ్యువేషన్ ఒక ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి కూడా. నువ్వు ఓడిపోయినా కూడా కష్టపడు. ఎక్కడ ఓడిపోయాడో మళ్ళీ అక్కడే నెగ్గాలి, అక్కడే గెలవాలి. ఓడిన చోటే మళ్ళీ వెతుక్కో. ఆయన ఒక్క క్రియేట్ చేశారు సార్. అది ట్రెండ్ని ఫాలో అవునబ్బా, ట్రెండ్ సృష్టిస్తాను కదా, ఆయన అలాగే సృష్టించారు ట్రెండ్ని. ఏం సార్ ఆయన మీద మీరు కూడా ఏమైనా ఒక కొటేషన్ ఏమైనా ఇస్తారా అంటున్నారు? సో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వస్తున్నాను, ఎందుకంటే సో మీరు బాగా అభిమానించే నటుడు ఒక లీడర్ కూడా కదా. సో ఆయన ఏదైతే జనం ఆయన మీద పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో, సో అదంతా కూడా ఆ నమ్మకాన్ని తగ్గట్టుగానే ఆయన తన బాధ్యతను కరెక్ట్గా చేస్తారని నమ్మకం ఉందా మీకు? ఉంది సార్, ఆబ్వియస్ నాకైతే ఉంది సార్. నా పర్సనల్ ఫీలింగ్ అయితే పవన్ కళ్యాణ్ గారు మంచి లీడర్ డెఫినెట్లీ. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ కూడా ఆయనకి తగినంత గౌరవం విలువ ఇస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఆయన కోరుకున్న శాఖలు ఏవైతే ఉన్నాయో మంత్రిత్వ శాఖలు అవన్నీ ఇచ్చారు ఆయనకి. సో ఖచ్చితంగా ఆయన అంటే మార్పు తీసుకురావాలి, మార్పు అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. సో అది తీసుకొస్తారు అనేది నమ్మకం ఉందా మీకు? పాలనలో కానీ సమాజంలో కానీ? 100% నాకైతే నమ్మకం ఉంది. ఆయన చేస్తారని గట్టి నమ్మకం ఉంది నాకు. కళ్యాణ్ గారు 100% చేస్తారని నమ్మకం అయితే ఉంది. ఓకే. సో ఇప్పుడు అంటే మీరు ఏదైతే ఉద్యోగం మానేసుకొని మీకు వచ్చేసారు కదా, సో ఆర్థికంగా ఓకేనా ఇప్పుడు మీకు? అంతా పర్వాలేదు అంతా ఓకే సార్. కంపేరింగ్ విత్ దట్ నా ప్రీవియస్ డేస్తో కంపేర్ చేస్తే నా ఓకే. బట్ ఇంకా నేను కొంచెం కమర్షియల్గా ఎదగాలి, కష్టపడాలి. నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి సార్. అవన్నీ అంటే మీకు చెప్పాను కదా సార్, కొంచెం డిఫరెంట్ మెథడ్స్ అవన్నీ అప్లికేబుల్ చేయాలి. అవి సక్సెస్ అవ్వాలి. నేను చేసిన కొంచెం అంటే నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఎక్స్పెరిమెంటల్స్ అవన్నీ కూడా నా క్యారెక్టరైజేషన్స్ మీద. ఆ ఛాన్స్ రావాలి ఫస్ట్, నాకు అలా ఫ్రీడమ్ అవ్వాలి, అవి వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఏదైతే లీడ్గా చేస్తున్నారో వాటిలో మీరు ఏమైనా ఆర్థికంగా ఏమన్నా అది కూడా ఉందా? మీరు డబ్బులు పెట్టడం కానీ అట్లాంటిది ఏం లేదుగా? వాళ్ళు దానికి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఉన్నారు. డబ్బులు పెట్టేది ఏం లేదు సార్, నేను డబ్బులు పెట్టేది. అంటే భవిష్యత్తులో ఏమన్నా సరే అట్లాంటిది ఏదైనా ఉందా? ఒక మీరు అనుకున్న కథలో ఏవో మీరు రాసుకున్న కథలో ఏమైనా ఎప్పుడైనా రాసుకున్నారా కథలో? నేను రైటింగ్స్ చేస్తుంటాను సార్, స్టిల్ ఇప్పటికీ రైటింగ్ చేస్తుంటాను. నేను చేస్తాను సార్, ఏదో ఒక సినిమా చేస్తాను 100%. నా కథ నేను మీ కథతోటి అంటే మీరే లీడ్గా చేస్తాను సార్. ఒక మంచి మెజిషియన్గానే చేద్దాం అనిపిస్తుంది. ఓహో, ఒక మెజిషియన్ స్టోరీయా? ఒక మెజిషియన్ ఎమోషనల్ స్టోరీ చేయాలని ఉంది. ఓ సూపర్. నాకు ఎప్పటి నుంచి అదొక చెయ్యాలి సార్. అది కొంచెం కలర్ఫుల్ థీమ్ అవుతుంది చేస్తే మాత్రం. సో ఒక ఎమోషనల్గా ఉంటుంది, అది ఎమోషనల్ డ్రామా చేయాలి. నేను కమర్షియల్ చేయకూడదు సార్. ఇప్పుడు నాకున్న దీనికి కమర్షియల్ చేయకూడదు. సో కమర్షియల్ హీరోస్ చాలామంది ఉన్నారు మన దాంట్లో. కథను నడిపించే పాత్ర చేయాలి, ఒక సెన్సిబుల్ స్టోరీని చేయాలని చెప్పేసి. ఎందుకంటే మీరు ఈడి హీరో ఏంటో అనిపించకూడదు. అరే మంచి పాత్ర చేశారు ఒక ఆయన అని చెప్పి అనిపించారు. నన్ను ప్రేమించే ప్రేక్షకులు ఎప్పుడూ ప్రేమించాలి అది. సో ఏమన్నా ఒక మీకంటూ కళలు లక్ష్యాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? సినిమానే సార్. సినిమాలో మంచిగా మంచి నటుడు అని పేరు రావాలి,
సినిమా 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 తప్పితే ఇంకేం లేదు సార్, ఇంకా ఇంకేం చేయలేం. సినిమా చేస్తూ ఇప్పుడు మరి ఇది కంటిన్యూ చేస్తారా? మీ ప్యాషన్ ఇంకో ఉంది కదా ప్రవృత్తి మ్యూజిషియన్గా. చెప్తున్నాను కదా సార్, ప్రొఫెషనల్ షోస్ ఇప్పుడు చేయట్లా. ఇప్పుడు నేను చేసే స్టేజ్ షోలు ఇప్పుడు చేయట్లా. ఇప్పుడు మీరు అడిగారు, మీరు నా మ్యూజిషియన్ అని తెలిసింది కదా, ఒక ఏదైనా మ్యాజిక్ ట్రిక్ చేయండి అనేసి. ఆ టైంలో ఏదైనా మ్యాజిక్ చేయడమే తప్ప, లేదంటే నేను ఏదో సందర్భం క్రియేట్ చేసుకుని నా సరౌండింగ్స్, నా ఫ్రెండ్స్ దగ్గర కానీ నా కోఆక్టర్స్ దగ్గర చేయడం తప్ప ప్రొఫెషనల్గా షోస్ చేయట్లా. చేయట్లేదు కాబట్టి ఇట్లా చేస్తున్నా అప్పుడప్పుడు. దాన్ని అంటే దీనికి ప్రాక్టీస్ లేకుండానే అంటే రెగ్యులర్గా చేయకపోతే ఆ ప్రాక్టీస్ తప్పుతుంది కదా, అయినా కానీ పర్వాలేదా? మ్యాజిక్ కొన్ని ట్యూటోరియల్స్ చూస్తుంటారు సార్, కార్డ్స్తో చేసే ట్యూటోరియల్స్, కొన్ని స్కిల్ పర్ఫార్మెన్స్లు కొన్ని ఉంటాయి. అవి 100% హ్యావ్ టు ప్రాక్టీస్. 12 o'clock 1 o'clock నేను లేస్తుంటాను అనమాట. నా డోర్ తెలుసుంటే నా ఫ్రెండ్ ఉంటాడు నా పక్క రూమ్లో. వాడు సడన్గా లైట్లు వేసుకున్నా ఒకసారి చూసి, నువ్వు ఏంట్రా నాకు అర్థం కావట్లేదు, 1 o'clock నువ్వు పేక ముక్కలతో ఆడుకుంటున్నావు ఏంట్రా అంటున్నాడు. ఆడి తెలియదు నేను ఆడుకుంటున్నాను, ఏం చేస్తున్నాను. ఓకే. నాకు నిద్ర పట్టకపోతే మ్యాజిక్ ఏదో ఒకటి, ఏదో పాటలు రాసుకోవడం, సీన్ రాసుకోవడం. నేను బైక్ డ్రైవింగ్ చేస్తుంటే సార్ డైలాగ్స్ చెప్పుకున్నాను సార్. ఆ ఫోకస్ అంతా నాకు ఎక్కడ ఉండదో తెలియదు, డ్రైవింగ్ మీద ఉండదో తెలియదు, ఎలా రీచ్ అంటే డ్రైవింగ్ చేస్తూనే డైలాగ్సా? నాకు అట్లా ఇష్టం సార్. ఎప్పుడు ఆ డైలాగ్స్ చెప్పుకునేవాడిని. ఏంట్రా నువ్వు ఇంకా పిచ్చోడైపోతావు, ఏరా బాబు నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు, డైలాగ్ లాపరా అంటే అట్లా ప్రాక్టీస్ నాకు ఉంటుంది సార్. నేను చేసినా చేయకపోయినా ప్రాక్టీస్ నాకు. నటుడుగా మీకు ఇన్స్పిరేషన్స్ అంటే మీ బాగా అభిమానించే వాళ్ళు ఎవరు ఉంటారు? నేననేది అంటే చిరంజీవి గారు ఇలా కాకుండా. కమల్ సార్ అంటే నాకు పిచ్చి, ఎమోషన్. అంటే మీకు తెలిసినప్పటి నుంచి చూస్తూ ఉండుంటారుగా కమల్ హాసన్ గారి సినిమాలు. ఎమోషన్ సార్. చిరంజీవి గారు అంటే అభిమానం. అన్నయ్య ఈయనంటే అసలు ఎమోషనా? ఎందుకని అంత ఎమోషన్? ఆ కనెక్షన్ ఎక్కడికి తగిలింది? ఏ సినిమాకి కనెక్ట్ అయ్యారు? చాలా సినిమాలు సార్, ఆయన సినిమాలు అన్నీ చూసాను నేను. మీరు బాగా ఆ స్వాతి ముత్యం, సాగర సంగమం బాగా చిన్న పిల్లవాళ్ళు ఉంటారు. అప్పటికి చిరంజీవి గారు బాగా పిచ్చి. తర్వాత ఆయన సినిమాలు చూస్తూ నాకు అసలు తెలియదు సార్. కమల్ హాసన్ అంటే నాకు ఒకసారి అంటే నాకు కమల్ సార్ అంటే ఎమోషన్. సో అంటే మీకు కూడా కమల్ సార్ లాగా మనం కూడా డిఫరెంట్ చెయ్యాలి అనేది అది ఉందా? అట్లా ఒక రకమైన ఇన్స్పిరేషన్ అనమాట. మోనోప్లస్ చేసాను కమల్ సార్ డైలాగ్స్. అవునా? ఓకే. అక్కడ కూడా అది కూడా స్టేజ్ మీద చేశారనమాట. అయితే ఎక్కువ ఏది చేసేవాళ్ళు? తెనాలిలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, తెనాలి పర్ఫార్మెన్స్ చేసేవాడిని. తర్వాత మన ఆకలి రాజ్యం చేసేవాడిని. ఇప్పుడు ఏది చేయబోతున్నారు మా కోసం? తెనాలి, ఆకలి రాజ్యం? ఓకే, రెండు చేశారా? తెనాలిలో కూడా చేశారా? తెనాలి నాకు బాగా ఇష్టం సార్. ఓకే, అది కామెడీ, అదేమో కామెడీ కాదు సార్, కామెడీ కమ్ ఎమోషన్. ఇందులో ఆకలి రాజ్యం అంటే కంప్లీట్గా ఒక నిరుద్యోగి ఇది ఉంటుంది కదా, ఫైర్. నేను పాటలు పాడినా కూడా విప్లవం అంటే బాగా ఇష్టం. కమల్ సార్ అంటే నాకు ఎందుకు ఏ ఎమోషన్ అంటే, నాకు ఆ తెనాలి డైలాగ్ ఎన్నిసార్లు చెప్పాను సార్. నాకు అప్పుడు దాకా కొంచెం బాగానే ఉండేవాడిని, లైట్ తీసుకునేవాడిని. ఆ భయం అనే డైలాగ్ చెప్పి నాకు భయం పుట్టేస్తుంది సార్. నాకు నిజంగా నా కెరీర్ మీద, నా పర్సనల్గా, నా హెల్త్ మీద చాలా భయస్తున్నాయి నాకు అప్పటి నుంచి తెలియకుండానే. సో అట్లా అంటే అంతగా లోపలికి వెళ్ళిపోయింది అది. అంటే అలాగే జస్ట్ క్యాజువల్గా చెప్పిన మాటే. బట్ కమల్ సార్ అంటే నాకు బాగా ఇష్టం సార్. అంటే ఇన్స్పిరేషన్ అడిగారు కాబట్టి. సో అంటే మా కోసం ఇప్పుడు అది కాకుండా కొత్తగా ఇప్పుడు దాకా చెప్పని ఏమైనా చెప్పగలుగుతారా? ఇంక నేను తర్వాత ఇంకేం చేయలేదు సార్. ఆయన చూడడం అంటే అవి పర్ఫార్మెన్స్తో కూడుకున్న డైలాగ్ సార్. మంచి బేస్ చేస్తే అవే చేయాలి ఆయన. రీసెంట్గా కమల్ గారిది ఏ సినిమా చూశారు? విక్రమ్ సార్ లాస్ట్ సినిమా. ఈ సినిమా ఇంకా నేను కలికి చూడలేదు సార్. కలికిలో ఆయన కనిపించేది 2-3 చోట్ల కనిపిస్తాడు. ఎక్కువ ఆయన పర్ఫార్మెన్స్ మనం చూడలేకపోయాం. నెక్స్ట్ పార్ట్లో ఉంటుందండి, సెకండ్ పార్ట్లో ఎక్కువ ఉంటుందండి. ఈ పార్ట్లో తక్కువే ఉంది ఆయనది. సో విక్రమ్ తోటి మళ్ళీ ఆయన బ్యాక్. అప్పుడు దాకా ముందు కొంచెం చూస్తే నా కళ్ళ నీరు వచ్చేసారు. అమ్మ సార్ వచ్చారు బాబు, ఎన్నాళ్ళకి వచ్చేసారు. అదే కమల్ సార్. వీళ్ళు కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరన్నా ఉన్నారా మీకు? చాలామంది ఉన్నారు సార్. కోట గారు, ఆలీ గారు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అందరూ అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు ఆబ్వియస్లీ అందరూ నచ్చుతున్నారు నాకు. మీరు కలిసి పనిచేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అందరూ అంటే ఆ స్ట్రగ్లింగ్స్ నాకు తెలుసు, అవకాశం నాకు తెలుసు. ఇక్కడ అవకాశం అనేది చాలా గొప్పది సార్. అవకాశం వస్తే ఎనీబడీ కెన్ ప్రూవ్. అవకాశం లేకపోతే దానికోసం అందుకని
ఒక్క ఛాన్స్ అనేది అందు గురించే కదా. సో సినిమాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నాకు ఇష్టమే సార్. ఆఫ్టర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళని అసలు అందరూ ఇష్టమే. సో నేను ఇందాక ఒకసారి డబ్బుల సంగతి అడిగాను కదా, ఆర్థికంగా ఓకేనని. ఇక్కడ అంటే చాలామంది మీకు చెప్పిన రెమ్యూనరేషన్ ఇవ్వకపోవటమో లేదా ఒక రేటు మాట్లాడుకొని, ఇప్పుడు అంతా కూడా డైలీ పరమే కదా, కాల్ షీట్స్ బేస్డ్ కదా, అట్లా ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఉన్నాయి సార్, కానీ అవన్నీ మరి తప్పవు సార్ కొన్నాళ్ళు. అంటే నేమ్డ్ ప్రొడక్షన్ హౌసెస్తో ప్రాబ్లం లేదు కానీ సార్, ఇప్పుడు అన్నేమ్డ్ ప్రొడక్షన్ హౌసెస్తో కొత్త చేసిన వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి ఇంకా నాకు డబ్బులు రాకపోవడం, కొన్ని సినిమాలు ఒక సినిమా అయితే స్టిల్ ఇప్పుడు డబ్బులు రాలేదు. సినిమా రిలీజ్ కూడా అయిపోయిందా? కూడా అయిపోయింది, అలాగే రిలీజ్ అయిపోయింది, ఆ సినిమా నాకు అప్పుడు కూడా డబ్బులు లేదు. అట్లా ఉన్నాయి సార్, నేను ఫేస్ చేసినవి ఉన్నాయి. బట్ అడ్వాన్స్లు కూడా ఎవరు? అడ్వాన్స్లు కూడా ఏమేమి లేకుండా? అడ్వాన్స్లు కూడా తీసుకోలేదు సార్. ఇప్పుడు మీరు మా మెంబర్ అయినా? లేదు సార్, ఇంకా తీసుకోలేదా కార్డు? ఎందుకని? ఇంకా టైం. ఇప్పుడు మామూలుగా 10 సినిమాలు చేస్తే చాలు అన్నట్టు ఏదో ఉంది కదా సార్. నాకు అసలు ఆ రూల్స్ తెలియదు సార్. అసలు మీరు అప్లై చేశారు? అసలు తెలియదు, అసలు దానికోసం తెలీదు. ఎప్పుడు అలా చెయ్యాలి అలా తీసుకోవాలి అని ఎప్పుడు నాకు అనిపించలే. అంటే ఇప్పుడు ఇట్లాంటిది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆర్థిక పరమైంది ఇలాంటప్పుడు దాని వాల్యూ తెలుస్తుందేమో. బట్ వెళ్తుంటే సార్, అది కామన్, ఏ టైంకి జరగాల జరుగుతుంటుంది సార్. అంటే మీకు మీరే ఇంతవరకు తీసుకోవాలని అనుకోవాలి దానికి? అంతే సార్. ఛానల్ కానీ వాట్ ఎవర్ ఎట్లా దాన్ని తీసుకో. ఎందుకు మీరు కలిసి పనిచేసిన యాక్టర్లు ఎవరైనా సరే చెప్తారు కదా, మా మెంబర్ చాలామంది లేవు సార్ సీనియర్స్లో. వాళ్ళకి చాలా మందికి లేవా? అంటారు. సో నాకు దాని మీద ఎందుకు అంత ధ్యాస పోలేదు, అంత ఫోకస్గా వెళ్ళలేకపోయింది దానికి. చూద్దాం, టైం వచ్చినప్పుడు ఏదైనా వస్తుంది సార్. ఇంకా టైం నాకు రాలేదనుకుంటాను. సో ఇప్పుడు మీరు రాజమౌళి గారి కాకుండా ఇంకా ఎవరెవరి డైరెక్షన్లో చేయాలని ఒక దాంతో ఉన్నారు మీరు? అంటే పుష్ప చేశారు కదా, పుష్ప 2లో ఎందుకు లేరు మీరు? 2లో నాకు కాల్ వచ్చింది సార్. యాక్చువల్లీ జాతర సాంగ్లో ఒక క్యారెక్టర్ ఉండదు, తర్వాత మీ క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది అంటే ఆ పర్టికులర్ డేట్స్ నాకు కుదరలేదు సార్. అప్పటికి నేను అవుట్డోర్ వెళ్ళిపోయాను. వాళ్ళు 2 డేస్లో షూట్ అంటే నాకు ఈరోజు చెప్పారనమాట. సడన్గా ఫిక్స్ అయిందండి మిమ్మల్ని అనుకున్నారు సార్, ఒక 12 డేస్ 100% మీరు డేట్స్ అడ్జస్ట్ చేయండి సార్ ఎట్లాగానంటే. అక్కడ నేను చాలా మెయిన్, నేను లేకపోతే మొత్తం అంతా అక్కడ డ్యామేజ్ అయిపోద్ది. ఓకే. సో నేను ప్రాబ్లమ్ ఎలా చెప్తున్నా, వాళ్ళ కోడేటర్లు ఫోన్ చేస్తున్నారు, నా ప్రాబ్లం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈజ్ మై పొజిషన్, నేను లేకపోతే సినిమా అక్కడ డ్యామేజ్ అవుతుంది. సో అస్సలు కుదరట్లేదు, ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, ఒకసారి ఎక్స్క్యూజ్ చేయండి, ఆప్షన్ ఏదైనా చూడండి సార్ అంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ నన్ను ఓకే డన్, ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం. కొంచెం బాధపడ్డారు దానికి. అట్లా ఒక అవకాశం అంతే కదా, సుకుమార్ సినిమా అది కూడా, అదే వాళ్ళ పైగా అల్లు అర్జున్ సినిమా అది కూడా. సో అతను కూడా కొంచెం డౌన్ టు ఎర్త్ పర్సనే కదా అతను కూడా. అందుకే ఈరోజు నేషనల్ అవార్డు గ్రహీత అయినా. వాళ్ళంతా కష్టపడే వాళ్ళే మొత్తం అంతా కూడా. అదే. సో ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్గా మీది మా ముందుకు రాబోతున్న సినిమా ఏది మీది? చాలా సినిమాలు ఉన్నాయి సార్, బట్ అది ఇప్పుడు ఇమీడియట్ అంటే కమిటీ కూడా రావచ్చేమో సార్. ఆగస్ట్ అనుకుంటున్నారు అది రిలీజ్ డేట్, ఇంకా అనౌన్స్మెంట్ ఇంకా పర్టికులర్ డేట్ ఇంకా చెప్పలేదు, వాళ్ళు రిలీజ్ కాలేదు, చేయలేదు. బట్ అది ఐ థింక్ ఆగస్ట్లో కమిటీ కూడా వస్తుంది సార్. సో మాకు మంచి పాత్ర అన్నారు కదా, ఆ పాత్ర చూడండి. సో మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా, మీరు ఇక్కడికి వచ్చి పని చేస్తూ కష్టపడుతున్నారు కదా, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? ప్రధానంగా మన మిస్సెస్, సో భార్య ఎమోషనల్ మెసేజ్లు వస్తుంటాయి. ఎమోషనల్ మెసేజ్లా? ఆబ్వియస్లీ ఎమోషనల్ మెసేజ్లు వస్తుంటాయి, ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ అవన్నీ ఉంటుంటాయి. ఇద్దరు కుదిర్చిన పెళ్ళే లేకపోతే ప్రేమ వివాహం? రెండు సార్, రెండు. ఫస్ట్ ఇద్దరు ఒకటే కాలేజ్, ఒకటే క్లాస్మేట్స్. క్లాస్మేట్లా? ఓకే. సో అలా ఇష్టపడిన తర్వాత ఇంట్లో కులాలు వేరే, కులాంతర వివాహమా లేకపోతే సేమ్ క్యాస్ట్? సేమ్ క్యాస్ట్. అందువల్ల పెద్ద ఎక్కువ అభ్యంతరాలు పడాల్సిన పని లేకుండా అట్లా అయింది. చిన్న చిన్న ఇబ్బందులు పడ్డాలనుకోండి, అలాగే అయిపోయింది. తను మంచి సపోర్టివే కదా మీకు? ఫుల్ సపోర్ట్, వెల్ సపోర్టెడ్. నాకు దేవుడి దయ వల్ల పేరెంట్స్ బాగా సపోర్టెడే, వైఫ్ బాగా సపోర్టెడే, నా సరౌండింగ్ నా ఫ్రెండ్స్. నాకు నెగిటివ్ ఎక్కడ లేదు సార్. నెగిటివ్ నాకు చిన్న నెగిటివ్ అనిపించినా అక్కడ నేను ఉన్నాను.
సో బై గాడ్ గ్రేస్ నాకు ఫ్యామిలీ అంతా సపోర్టెడే, మా సరౌండింగ్ నా ఏరియాలో నా ఫ్రెండ్స్ కూడా సపోర్టెడే, నా స్కూల్ ఫ్రెండ్స్ నా బ్యాచ్మేట్స్ అందరూ సపోర్టెడే. ఎవరు నెగిటివ్గా నన్ను సపోర్ట్ చేయడం తప్ప డిగ్రో వచ్చేసి మా ఎవరు మాట. అదే ఇప్పటికీ ఆ స్నేహితులు వాళ్ళందరూ ఉండారా మీకు? నేను ఎప్పుడు నా ఫ్రెండ్షిప్ బాగా ఇష్టం సార్ నాకు. చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ నా స్కూల్ మేట్స్ కానీ మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ కానీ వైజాగ్ వెళ్తే వాళ్ళతో మ్యాక్సిమం స్టే చేస్తాను. అదే ఇంకా మా ఏరియా దాటి ఇంక బయటికి వెళ్ళను అంతే. ఇక్కడి నుంచి వెళ్ళారంటే ఇక ఇంటి దగ్గర అక్కడ చుట్టుపక్కల ఓకే ఫ్రెండ్స్తో గడపటము. ఇంకా బయటికి వెళ్ళేది ఇంకేం లేదు. సుమారు అంటే ఒక నెల రోజుల్లో ఎన్ని రోజులు మీరు మీ ఫ్యామిలీతో గడపగలుగుతుంటారు? ఆ 20 days హైదరాబాద్ అండ్ షూట్స్ అవుట్డోర్స్ ఇవన్నీ అంటే మనకి 10 days. ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి మొత్తం నెలంతా వైజాగ్లో ఉంటాను. మీటింగ్స్ లేకపోయినా షూటింగ్స్ లేకపోయినా సరే ఒకసారి అక్కడే ఉంటాను, ఏదన్నా సరే ఇంకెక్కడే. సో ప్రస్తుతానికైతే అలా వెళ్తూ ఉంది. వెళ్తాను సార్, నో ప్రాబ్లం సార్. నాకు హైదరాబాద్ షిఫ్ట్ చేసేయగలను సార్, నో ప్రాబ్లం. ఐ కెన్ షిఫ్ట్ మై ఫ్యామిలీ ఫ్రమ్ హియర్, ఫ్రమ్ దేర్ టు హియర్. బట్ నాకు కొంచెం బెటర్ అదే ఇది అయితే బెటర్ అనుకోండి. కమర్షియల్గా కొంచెం బాగా సక్సెస్ అయితే ఇక్కడ సొంతగా ఫ్లాట్ తీసుకొని మీరు రండమ్మా వచ్చే టైం వచ్చింది ఇక్కడ ఉండండి అని చెప్పి అప్పుడు మెయింటైన్ చేద్దామని ప్లాన్. ఇక్కడ వచ్చిన దాంట్లో రెంటలు కట్టి మళ్ళీ రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు సార్, ఏముంది తిరిగేస్తున్నాను నేను అటు ఇటు. అదే సో ఇప్పటి వరకు అయితే మీ ఒక సాఫీగానే సాగిపోతూ వచ్చిందా మీ లైఫ్ అంతా కూడా? అయ్యో చాలా ఇబ్బందులు పడ్డాను సార్, చాలా ఇబ్బందులు సార్. బట్ అవన్నీ ఇప్పుడు నేను పైకి తీసుకోను. నా అంబిషన్ నా గోల్ మెయిన్ ఇదే కాబట్టి అదే దానికోసం కాంప్రమైజ్. నాకు చిన్నప్పటి నుంచి కాంప్రమైజ్ అలవాటు సార్. సో కాంప్రమైజ్ అయ్యి కొట్టేది. నైస్. అది సార్. థ్యాంక్ యూ కిషోర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకొక అవకాశం మళ్ళీ మీరు మంచి ఇంకా మీరన్న ఏదైతే ఒక బెటర్ పొజిషన్ ఆర్థికంగా కమర్షియల్గా అయితే అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈరోజు చెప్పుకున్నాం కదా, ఇది గుర్తుపెట్టుకొని అప్పుడు మళ్ళీ ఇంకోసారి కలుద్దాం మనం. అప్పుడు మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. అప్పుడు మీ సక్సెస్ రేట్ ఇంకా పెరిగిన తర్వాత దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మా కోసం ఒక గంట సేపు మా కోసం వెచ్చించినందుకు. సో మీరు అనుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా అచీవ్ చేస్తారని చెప్పి అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా.